ఇక కాంగ్రెస్ హామీలు నిలబెట్టుకునేలా డిమాండ్ చేస్తూనే ఉంటామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సీతక్క 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఇద్దరు నేతల కామెంట్లు బిగ్ ఫైట్ లో చూద్దాం. వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ రైతులకు గాని, మహిళలకు గాని, యువకులకు గాని, ఉద్యోగులకు గాని, నిరుద్యోగులకు గాని ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా తప్పకుండా డిమాండ్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఏ ఒక్కటి కూడా తప్పకుండా ఆ పుస్తకాన్ని పట్టుకొని మనం గల్లీ గల్లీలో చర్చ పెట్టాలి, ప్రజలను జాగరూకులను చేయాలి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఏమీ నష్టం జరగలేదు. కొద్దిగా మనకు కూడా బ్రేక్ దొరికింది అనుకోండి, కార్ సర్వీసింగ్ చేసుకుందాం, మళ్ళా రోడ్ ఎక్కుదాం, మళ్ళా తొక్కుడు దొక్కితే 100 స్పీడ్ తోని మళ్ళా తప్పకుండా అధికారంలోకి వచ్చే. చాలా డబ్బులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి కేటీఆర్ వచ్చి మేము కొట్లాడతామంటారా? నిన్న దాకా నీదేనే అధికారం, మేము అడుగుతాం మా నోరు మూయిస్తుంది, మేము అడుగుతా లేదు అన్ని బిల్లులు ఇచ్చేసాం అని అన్నారు. ఇప్పుడు చూస్తే ఏ గ్రామ పంచాయతీ పోయినా కూడా డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ కోసం ఉంచుకున్నారు, వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టేది. ఇప్పుడు మళ్ళా మేము కొట్లాడేందుకు ఎందుకయ్యా? నీ చేతుల్లో నిన్న దాకా అధికారం ఉండే. కనీసం 2-3 నెలల బిల్లులు ఇచ్చిన ఇల్లు కూడా 5 లక్షలతో ఇల్లు, ఇప్పుడు ఉచిత బస్సు నడుస్తా ఉంది. తర్వాత రేపు రాబోయే నెలలో మరి మహిళలకు ఇంట్లో ఒక పెద్ద మనిషికి 2500, 500 గ్యాస్, తర్వాత ఇళ్ళది కూడా అప్లికేషన్ తీసుకున్నాం. ఇల్లు లేనోళ్ళు ఎవరు, ఉన్నోళ్ళు ఎవరు అనేది కూడా అదంతా వడపోస్తాను.